కొత్తపల్లి గ్రామస్తులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు వీరికి వచ్చి మా యొక్క అమూల్యమైన సందేశాలు, ఎందుకంటే ఈ మాటలు వచ్చేసి ఏదో చెప్తే మనం విని పోయే మాటలు కావు, ఇది జీవితానికి విలువైనటువంటి సూచనలు. చాలామంది గమనిస్తున్నాం, ఈ రోడ్ల మీద వడ్లు ఆరేస్తే చనిపోయేటోళ్ళు సంగారెడ్డి వాళ్ళు, పిట్లం వాళ్ళు, ఇంకోళ్ళు కాదండి, మన ఊరోళ్ళు. ఎందుకంటే ఇక్కడ ప్రయాణం చేసేది మన ఊరోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు. రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ వడ్ల కప్పల మీద నల్లటి కవర్ కప్పుతున్నారు. నల్లటి కవర్లు కప్పడం, మళ్ళీ రాళ్ళు పెట్టడం, పడిపోతే డైరెక్ట్ తలకాయ వలుకుతుంది. ఒక మనిషి ప్రాణం లోపల, బాడీ లోపల తలకాయకి దెబ్బ తగిలితే 99% చనిపోతారండి. మొన్నప్పుడే జరిగింది, ఇద్దరు ప్రయాణాలు చేశారు, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన సీరియస్ ఉంది. ఒక ప్రాణం విలువ ఒక కవర్ అంటే చెప్పండి, మన నమ్మకమా? ఒక కవర్, ఒక పాలిథిన్ కవర్, ఒక మనిషి ప్రాణం విలువ. కవర్ కోసము మనం కళ్ళాలలో ఎండేసుకుంటే అయిపోతుంది కదా. పాత రోజులన్నీ అట్లే ఎండేసేవారు కదా, అట్లా అరేసేవారు కదా. మరి కొత్తగా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? మన గ్రామస్తుల ప్రాణాలు తీసుకోవడానిక, మన తోటల ప్రాణాలు తీసుకోవడానిక? చనిపోయేవాడు ఎక్కడోడో కాదండి, సంగారెడ్డి దగ్గరోడో కాదు, ఈ చుట్టుపక్కల ఈ తాండవులు కావచ్చు, మన బాచు పిల్లలు కావచ్చు, మాసాని పిల్లలు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, వీళ్ళే చనిపోతారు, వీళ్ళని చనిపోరు. చుట్టములే ఉంటారు, మన దోస్తులే ఉంటారు. దయచేసి వాళ్ళ ప్రాణాలని మీరే కాపాడుకోవాలా, మన తోటల ప్రాణాలను మనం అస్యూరెన్స్ ఇవ్వాలా. అలాగే మేము గమనించేది ఏంటంటే